హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బేబమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్స్లో చెప్పండి. నేను సూపర్గా ఉన్నాను. సో ఇదైతే బోనాల క్లీనింగ్ అనమాట. ఎప్పుడు మాదిరిగానే మనకి బోనాలు చాలా స్పెషల్ కాబట్టి బోనాలకి నేను ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా చేసుకుంటా అనమాట. ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్తూ అసలు ఇంట్లో నాకు చేసుకోవడానికి టైమే ఉండట్లేదు. సో ఇంకా బోనాలకైతే క్లీనింగ్ తప్పదు కాబట్టి మెల్లగా స్టార్ట్ చేసిన అనమాట. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ సామాన్ అంతా కొంచెం హాల్లోది ఇందులోకి పెట్టేశాను అనమాట. ఈ బెడ్రూమ్ అసలు ఎవ్వరం వాడము. వర్షు బట్టలు, కొన్ని సామాను, బుక్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఇది పంజరం ఏమంటారు దాన్ని, అది పిట్టలు ఎగిరిపోయాయి కదా అప్పుడు. సో అది పిట్టలది అనమాట. పిట్టలు పోయినందుకు నాకు మస్తు బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం, అవి గుర్తుకొచ్చినప్పుడల్లా మస్తు బాధ అనిపిస్తుంటుంది. సో మీరందరు బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? చాలామంది ఆషాఢంలో చేసుకున్నారు. నేను మాత్రం ఎప్పుడు శ్రావణంలో చేస్తాం. కొంతమంది ఆషాఢంలో చేస్తారు, కొంతమంది శ్రావణంలో చేస్తారనమాట బోనాలు. నాకు బోనాలు ఎప్పుడు కూడా చాలా స్పెషల్. నేను చేసే పండగలలో ఏదైనా మంచిగా చేసుకుంటా అంటే అది బోనాలు ఒకటే. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతిదీ చాలా మెస్సీగా అయిపోయింది అనమాట. మొత్తం అన్నీ ఇంత ఘోరంగా అయిపోయిందంటే ఇల్లంతా అసలు ఎప్పుడు చదివినా కూడా మళ్ళీ చదువుకుంటూనే ఉండాలన్నమాట. అంత చెల్లా చెదరైపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసిన. ఇంకా మిషన్లో బట్టలు వేసేయడము. అందులో ఒకటి ఈ 2-3 రోజుల నుంచి వాన వచ్చింది కదా. సో అప్పుడు నేను పెట్టుకోలేదు ఇంకా క్లీన్ చేయడము. రేపు బోనాలు అనగా ఫ్రైడే సాటర్డే కొంచెం ఎండ బాగా వచ్చేసరికి నా క్లీనింగ్ కూడా మంచిగా నీట్గా తొందరగా అయిపోయింది అనమాట. కొంతమంది మాటలలో విన్నా, నా వీడియోస్ చూసి కొంతమంది నవ్వుకోవడం, కొంతమంది వేరేలాగా మాట్లాడుకోవడం అట్లా చేస్తున్నారంట. బట్ నాకు తెలిసింది, ఎవరు నవ్వుకున్నా వాళ్ళ పళ్ళే బయటపడతాయి తప్ప నాకు ఒరిగేది ఏమీ లేదు. ఓకేనా? నేనేం ఏమంటారు, ఏదో చేసి నేను ఇదిగా లేను, కష్టపడకుండా బతుకుతున్నా. నేను ఇది కూడా చేసేది చెప్పాను కదా, నాకంటూ కొన్ని మెమరీస్ కోసం. లేదంటే మనం ఏదైతే ఇన్కమ్ కావాలనుకున్నామో యూట్యూబ్ నుంచి, వాటి కోసం చేసే చిన్న ప్రయత్నాలు ఇవన్నీ. ఎవరికి నచ్చితే వాళ్ళు చూడొచ్చు, నచ్చకపోతే మూసుకొని అసలు నా ఛానల్ కాదు కదా, నా నెంబర్లు, నా యూట్యూబ్ ఛానల్ మొత్తం తీసి పడేసుకోండి అంతే తప్ప నేను ఇంకెవరు ఏందనేది నేను ఈ వీడియోలో చెప్పను. కాకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. నేను క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏమంటారు, కొన్ని సామాన్లు, ఇంట్లోకి సరిపడా సామాన్లు ఆల్రెడీ ఇంట్లోకి సామాన్లన్నీ నిండుకున్నాయి అనమాట. 2-3 months అయింది అప్పుడు తెచ్చి. అప్పుడు వీడియోలో పెట్టాను కదా నేను. సో నేను ప్రతిదీ వీడియో చేసి పెడతా అంటే నాలాగా చేసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. తెలియని ముఖాలు అయితే తెలియకపోతే ప్రతిదీ చూసి చావండి. అంతేగాని వీడియో పెట్టింది అది పెట్టాలా ఇది పెట్టాలంటే, మీకు నచ్చకపోతే మీరు మూసుకొని ఇంట్లోనే కూర్చోండి ఓ పక్క. అంతేగాని చేసేవాళ్ళని ఇట్లా అట్లా అని పేర్లు పెట్టొద్దు. అది చేసేటప్పుడు వాళ్ళ కష్టాలు అవన్నీ మాకే తెలుస్తాయి కదా. మేము వచ్చి చేస్తున్నాం, మేము వచ్చి కనబడుతున్నాం, మీదేం పోతుంది? ఏం కాదు కదా. అందుకని చెప్పి నాకు ఇంకా చాలా బాధగా ఉంది. నేను టైం వచ్చినప్పుడు చెప్తా. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో బోనాలకి సరిపడా సామాన్లు. నాకున్న బడ్జెట్లో కొంతవరకు తీసుకున్నా, ఏమేమి అవసరం ఉన్నాయో అంతవరకు తీసుకున్నా. ఎందుకంటే అంతకుముందు 3-4 రోజుల నుంచి ఇంట్లో అందరికీ జ్వరాలు, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండే. ఇంకా బోనాలకైతే తప్పదు కాబట్టి నేషనల్ మార్ట్లో తీసుకున్నా అనమాట. ఎందుకంటే అక్కడ డిస్కౌంట్ మంచిగా వస్తుంది. డీమార్ట్ కంటే కూడా నేషనల్ మార్ట్లో మనకి డిస్కౌంట్ మంచిగా వస్తుంది. 6,000 అయింది, 8,000 ఏమో అయింది మొత్తము. మనకు 6,000 లోపల వచ్చినాయి అనమాట. దాని తర్వాత బోనాల రోజు ఇది. అమ్మ వచ్చింది బోనాలకి. అమ్మమ్మ, చెల్లె అందరు రావాల్సింది, కానీ ఎవరు రాలేకపోయినరు. కనీసం అమ్మనైనా రమ్మని ఫోర్స్ చేస్తే, అమ్మని బతిమిలాడితే వచ్చింది. ఎందుకంటే ఒక్క బోనాల కోసం, ఒక్క రోజు కోసం వచ్చి వెళ్ళడానికి దగ్గర లేదు కదా ఇల్లు.
సో ఊరు నుంచి ఇక్కడికి రావాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా ఎవరు రాలేకపోయినరు. చెల్లె పిల్లలు, అమ్మమ్మ అందరికీ జ్వరాలే. ఇంకా మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఇంకా వాళ్ళు బోనాలు చెయ్యరు కాబట్టి వాళ్ళు కూడా రాలేకపోయినరు. ఊర్లో పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేకపోయారు అనమాట. ఇంకా కొంతమందిని కూడా పిలుద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా కుదరలేదు. ఎందుకంటే బడ్జెట్ బట్టి కూడా చూసుకోవాలి కాబట్టి నాకున్నంతలో నేను ఇంట్లో చేసుకున్నాను అనమాట. ఈసారి నేను బాగా అప్సెట్ అయిందంటే బోనాలు డెకరేషన్ నాకు కుదరలేదు. అంటే నాకు టైం సరిపోలేదు, హడావుడి ఎందుకో నాకు ఏదోలా అయిందనమాట ఆ రోజు మొత్తము. ఇంకా దీని తర్వాత నేను వాయిస్ ఓవర్ ఏమి ఉండదు నాది, మొత్తం మ్యూజిక్ యాడ్ చేసిన. ఎందుకు యాడ్ చేసిన అనేది మీరు చూడండి, కంపల్సరీ అస్సలు మిస్ కావద్దు. ప్లీజ్ ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ ఒకరిని అట్లా ఇట్లా అని మాటలు మాట్లాడొద్దు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. ఒకరి ఇష్టాన్ని కాదనడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయి? అసలు మీకు అంత లేదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. సో బోనాలు అయితే ఎక్కిచ్చేసిన అనమాట. నాకు బోనాల పండుగ చాలా ఇంపార్టెంట్. ఉన్నా లేకున్నా ఖచ్చితంగా నేను మంచిగానే వేసుకుంటా. సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ మిస్ కావద్దు. వీడియో అయితే చూడండి. ఎన్నో సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్న ఆ అమ్మ అనుగ్రహం నాకు ఈ సంవత్సరం దొరికింది. ఏమైంది ఏంటి అనేది కూడా చూడండి. యాక్చువల్గా ఈ వీడియో మొత్తం నేను మ్యూజికే పెడదాం అనుకున్నా, వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకోలేదు. కాకపోతే ఇంకా కొంచెం ఇచ్చేసి కొంచెం మ్యూజిక్ పెట్టేశాను. తప్పకుండా అందరు చూడండి. తను మా బాబాయ్ పిన్ని, అంటే మా చిన్న మేనత్త వాళ్ళ ఆడపడుచుతాను. నాకు బాబాయ్ పిన్ని అవుతారు, ఇక్కడే ఉంటారనమాట వాళ్ళు. నాకు బాగా ఏమంటారు, ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తారు నన్ను. సో బాబాయ్ పిన్ని వచ్చిరు, తమ్ముడు వచ్చిండు. మా బాబాయ్ పిన్ని, ఇంకొక బాబాయ్ పిన్ని వాళ్ళు రాలేకపోయారు అనమాట. తమ్ముళ్ళు వాళ్ళు రాలేకపోయినారు పని ఉండడం వల్ల. సో ఇంకెవరిని పిలవలేదు, చాలా వరకు ఇంకెవరిని పిలవలేదు. సో మనకి ఇట్లనే అమ్మవారు కరుణించి ప్రతి ఇయర్ మంచిగా కలిసి వస్తే ఖచ్చితంగా ఇంతకంటే పెద్దగానే వేసుకుంటా నేను. దీని తర్వాత ఏమైంది అనేది మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ ప్రతి ఇయర్ మా ఓనర్ అక్కనే నాకు ఇక్కడ అమ్మ అక్క నాన్న అన్ని విధాల అక్కనే అనమాట నాకు ఇక్కడ. సో ఇట్లా మాట్లాడి ఇట్లా చెప్పినా కూడా వేరే రకంగా తీసుకుంటున్నారు అర్థాలు. సో ఇంకా అట్లా మాట్లాడేటోళ్ళకి మనం ఏం చేయలేము. ఒక దగ్గర బతకడానికి వచ్చినప్పుడు ఇక్కడికి మనకు ముక్కు ముఖం ఎవ్వరూ తెలియదు. అట్లాంటి మాకు ఇక్కడ ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని చూసుకుంటూ మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది అక్క. నాకు ప్రతి బోనాలకి అక్కనే బోనం ఎత్తుతుంది అనమాట. సో దాని తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది వీడియోలో ఖచ్చితంగా చూడండి, ఓకేనా? Shri